గ్రామ పెద్దలకు తండ నాయకులకు పెద్ద ఎత్తున కలిసి వచ్చిన మహిళలకు యువకులకు ముఖ్య నాయకులు ఇప్పుడు కన్న తల్లి రోజు భోజనం పెడతా ఉంటుంది కొడుకు బిడ్డకు భోజనం పెడతా ఉంటుంది. తల్లి కొడుకు కదా మంచిగా చదువుకో, బిడ్డ మంచిగా చదువుకో, పిచ్చి పిచ్చిగా మాట్లాడకని తల్లి చెప్తా ఉంటుంది తింటప్పుడు. మరి కోపం వస్తూ ఉంటుంది బిడ్డకు కొడుకు. అదే సౌతి తల్లి వస్తే నువ్వు బాగున్నావు మంచిగున్నావు అని ఇంత చికెన్ పెట్టే వరకే తల్లి మీద కోపం వచ్చి సౌతి పల్లి మీద ప్రేమ పెరుగుతుంది పేరు కదా. నన్ను తల్లి అసుంటోని దూరం కొట్టిండు, సౌతి తల్లిని తెచ్చుకున్నాం. ఇప్పుడు ఏమైతే ఎంత లేదన్నా తిట్టినా కొట్టినా కన్నతల్లే కదా. కన్నతల్లి అసుంటోని నన్ను దూరం కొట్టిండు. మీ ఎర్రగుంట తండకి ఎన్ని చేసినా ఆ కట్ట మీదకి పోయే పరిస్థితి ఉండదా. రోడ్ మొత్తం రోడ్ చేసి గ్రామ పంచాయతీ చేసి ఇదివరకు కేశాపురం కింద ఉంటే దాన్ని పోయి పట్టించుకోకపోతే ముందడబడి ఇలా నీళ్లు లేకపోతే కూడా పంచాయతీ పెట్టుకొని లొల్లి పెట్టుకొని రిజర్వాయర్ మొదలుపెట్టి కాలువ చేస్తే 2 ఏళ్ళు అయితే అది కూడా మండబెట్టి అన్ని తీర్ల మీకు చేసిన తర్వాత ఒక్కటే మనకు ఏమొచ్చిందంటే రేవంత్ రెడ్డి బోకస్ మాటలు నమ్మినాం. ఎన్ని మంచిగా చెప్తాడు నా శిష్యుడే నాతో తిరిగేది. అరే వద్దురా అబద్ధాలు ఆడకురా అని అనేది. వాళ్ళ వీళ్ళం పైసలు ఆడుకొద్దురా మోసాలు చేయొద్దురా అని తిరుగుంటే నడుతుందా అనేది. నేను 7 సార్లు గెలిచిన ఇట్టున్నా వాడు 3 సార్లలో ముఖ్యమంత్రి అయ్యాడు. ఊళ్ళల్లో మనం చూస్తాం పంచాయతీ చెప్పేటోడు మంచిగా చెప్తాడు. వాడు దొంగతనం చేసినా వాడు దొంగతనం చేసినా అని వాదిస్తాడు. తుపాకీ వెంకటరావుల మాటలు వచ్చినట్టు వస్తాయి. రేవంత్ రెడ్డి మంచిగా చెప్పిండు, చిలుకగా చెప్పిండు. కేసీఆర్ గారు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో జయంతిగా మన రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలలో 200 పెన్షన్ ఇస్తే 2000 ఇచ్చిండు ముసలోళ్ళు. ఎవరికి బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్యం ఏ రాష్ట్రం ఇస్తలేదు. మన రాష్ట్రంలో బిడ్డ పెళ్లికి ₹1,00,000 ఇచ్చిండు. ఇన్ని తీర్ల చేసిన రైతులకు పెట్టుబడి ఎక్కడ ఇయ్యలే. పెట్టుబడి ఇచ్చింది ఏకైక రాష్ట్రం. 24 గంటలు ఇచ్చింది రైతులకు కరెంటు, ఫ్రీ కరెంట్ ఇచ్చింది ఏకైక రాష్ట్రం. కాంగ్రెస్ ప్రభుత్వంలో 7 గంటలు ఇచ్చేది, మోటార్లు స్టార్టర్లు కలిపేది. అవన్నీ మర్చిపోయాను. ₹1,00,000 ఎక్కడ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వంలో. కేసీఆర్ వచ్చిన తర్వాత కరెంటు వచ్చి పెట్టుబడి వచ్చి ఒడ్డు కొనే వారికే భూములు ఇట్లా పెరిగినాయి. మళ్ళా ఇప్పుడు పడ్డాయా, పడతానా? మనకు దున్నపోతి కట్టేసి బర్రెపాలు వింటొస్తాయా? అంటే ఎంత మనం తప్పు చేశాం. మనందరూ రియలైజ్ కావాలి. నేను ఓటేమి కాదు మీకు. యువకులు కూడా, యువకులు మోసం, మహిళలకు 2,500 ఇస్తారు. ఇచ్చిండా? అన్ని మోసాలే. 360 హామీలు ఇచ్చిండు, ఒక్కటి చేసిండు. ఒక బస్సు ఫ్రీ ఆడోలో చేసిండు. ఆడోళ్ళకి చేసి మొగోళ్ళకి డబుల్ వసూలు చెప్తాడు. ఆడోళ్ళ దగ్గర కంటే మొగోళ్ళ దగ్గర పైసలు ఎక్కువ వస్తాను. ఎందుకంటే ఆడోళ్ళు తక్కువ పోతారు, మొగోళ్ళు ఎక్కువ పోతారు. అప్పుడా వాడు తెలియకలో ఎట్లా మోసం చేయాలో అట్లా మోసం చేస్తారు. మనం ఇంతనే